హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1199. ఈరోజు డేట్ మార్చ్ 14th 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఒకటి కాదు రెండు సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న స్మార్ట్ టీవీలు చెప్తాను. ఇవి రెండు కూడా శాంసంగ్ టీవీలే. ఇవి నియో క్రిస్టల్ సిరీస్వి 43 ఇంచెస్ది మీకు 26,000కే వస్తుంది. అండ్ 65 ఇంచెస్ది ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్లో మీకు 57,000కి వస్తుంది. ఇవి ఖచ్చితంగా సూపర్ అండ్ మైండ్ బ్లాస్టింగ్ డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. 65 ఇంచెస్ది నియర్లీ 80,000కి లాంచ్ అయింది. వెరీ షార్ట్ టైంలో మీకు ఇది 50% వరకు డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. వీటి గురించి ఆల్రెడీ ఈరోజు నేను మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ గురించి ఒక చిన్న వీడియో చేశాను, దాంట్లో చెప్పాను. సో అది ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. రెండు కూడా కిల్లర్ ప్రైజ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ లూట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఛానల్ సంబంధించిన డీల్స్ ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండండి. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది తీసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు మార్చి 21వ తారీఖున మన ఇండియాలో రియల్మీ C55 మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. ఇది అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోను. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న స్మార్ట్ ఫోను. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆండ్రాయిడ్లో డైనమిక్ ఐలాండ్తో రాబోతున్న స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే యాపిల్ ఐఫోన్ 14 Pro మ్యాక్స్లో ఏదైతే డైనమిక్ ఐలాండ్ ఉంటుందో ఆ డైనమిక్ ఐలాండ్ కాన్సెప్ట్ని దీంట్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. చూడటానికి ఇది చాలా స్టైలిష్గా ఉంది. ఇది మాత్రం ఆ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఒక అట్రాక్టివ్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ చాలామందికి తెలుసు, ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది మార్చి 21వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి iQOO నుంచి. iQOO వాళ్ళు ఈ మంత్లో iQOO G7ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు కదా. అయితే మన ఇండియాలో లాంచ్ అయ్యే iQOO G7కి చైనాలో లాంచ్ కాబోతున్న iQOO G7కి డిఫరెన్స్ ఉంది. ప్రాసెసర్ మారిపోతుంది. మన ఇండియాలో లాంచ్ కాబోతున్న దాంట్లో డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్ ఉంటే చైనీస్ వేరియంట్లో స్నాప్డ్రాగన్ 782 5G ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇది అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లోనే ఉండబోతున్నట్టు ఒక రూమర్ అయితే ఉంది. నిజంగా అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో అంటే నేను అనుకోవటం 18,000, 17,999, 18,000, 19,000 ఇలాంటి బడ్జెట్లో 6GB ప్లస్ 128GB వేరియంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ పర్టికులర్ బడ్జెట్లో చాలా సూపర్ ఫోన్ అవుతుంది. ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసరు, AMOLED స్క్రీను, 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు బ్రైట్నెస్ అండ్ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్, ఎక్సలెంట్ ప్రాసెసర్, 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అండ్ మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న ఫోన్స్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లేదు. అండ్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న వాటికి 33 ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ పాయింట్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది 19,000 రూపాయల బడ్జెట్లో ఒక సూపర్ ఫోన్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు వెరీ సూన్ తెలుస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో ఈరోజు మన ఇండియాలో పోకో X5 5G మొబైల్ని లాంచ్ చేశారు. స్టార్టింగ్ వేరియంట్ మీకు విత్ కార్డ్ ఆఫర్తో 16,999 ఉంటుంది. 6GB 128GB వేరియంట్. యాక్చువల్గా లాంచ్ అయింది మాత్రం 18,999 రూపాయలు అనమాట. కార్డ్ ఆఫర్ 2,000 అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే ఇది లాస్ట్ టైం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పోకో X4 Pro ఎవరైనా వాడుతుంటే, అంటే పోకో X4 Pro వాడుతుంటే వాళ్ళు దీన్ని అప్గ్రేడ్ అవ్వద్దు. అసలు ఇది సేమ్ ఫోను ఇంకొంచెం డౌన్గ్రేడెడ్ స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయిన ఫోన్ అనమాట. సో ఆల్రెడీ దాన్ని వాడుతుంటే మాత్రం వద్దు. ఒకవేళ మీరు పోకో బ్రాండింగ్లోనే MIUI డైలర్తో తీసుకోవాలనుకుంటే పోకో X5 Pro తీసుకోండి. అది కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో, బెటర్ ప్రైజింగ్తో అవైలబుల్గా ఉంది. సో ఇదైతే ఆ పర్టికులర్ బడ్జెట్లో ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే బెటర్ అని నేనైతే X5 Proని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసరే. సేమ్ లాస్ట్ ఇయర్ ఉన్న పోకో X4 Pro ఏదైతే ఉందో సో సేమ్ ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే ఇంకా డౌన్గ్రేడెడ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అందులో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే దీంట్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అందులో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే దీంట్లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సేమ్ డిస్ప్లే, సేమ్ ప్రాసెసర్. దీంట్లో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉండవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది ఆ పర్టికులర్ బడ్జెట్లో అడుగుతున్న ఫీచరు. సో ఇదైతే దీంట్లో ఉండదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మాత్రం పోకో X4 Pro వాడుతున్న వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ పోకో ఫోన్ తీసుకోవాలనుకుంటే X5 Pro చూడండి, కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో, బెటర్ ప్రైజింగ్లో అది మీకు
అవైలబుల్గా ఉంది. అండ్ పోకో X4 Pro కూడా ఇంకొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో అరౌండ్ అదే బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి రెడ్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రెడ్మీ 5 టీవీని లాంచ్ చేశారు. ఇది మీకు మార్చి 21వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది. దీని ప్రైస్ 32 ఇంచెస్ ఒకటే లాంచ్ చేశారు. ఇది మీకు 11,999 రూపాయలు పెట్టారు. సో ఇదేంటయ్యా, దీంట్లో ఏంటి స్పెషల్ అయింది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రెడ్మీ 32 ఇంచెస్ టీవీ ఉంది కదా, ఇదేంటంటే ఇది ఫైర్ ఓఎస్తో వస్తుందన్నమాట. ఇది అమెజాన్తో కొలాబరేషన్తో వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కాదు ఉండేది, ఇది ఫైర్ ఓఎస్తో వస్తుంది. మీకు ఆల్రెడీ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లు ఉంటాయి కదా, అవి ఎవరైనా వాడితే అదే ఇంటర్ఫేస్ దీంట్లో ఉంటుంది. అలెక్సా మీకు వాయిస్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే మీకు రెగ్యులర్గా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లాగా ఏమి ఉండదు. అండ్ రెగ్యులర్గా అయితే నేనైతే పర్టికులర్గా ఈ బడ్జెట్లో ఆండ్రాయిడ్ టీవీలో సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో మీకు బెటర్ యాప్ సపోర్ట్ ఉంటుంది అండ్ ప్లే స్టోర్ ఉంటుంది. మీకు కావాల్సిన అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా మూవీలు డౌన్లోడ్ చేసుకుంటే సెండ్ ఫైల్స్ టు టీవీ లేదు, యాప్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ మీరు ఈజీగా ఫోన్తో టీవీలోకి సెండ్ చేసుకొని అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు రకరకాల యాప్స్. అలాంటి ఫీచర్స్ అయితే ఈ టీవీలో ఏమీ ఉండవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 20 వాట్ స్పీకర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 11,999 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సేమ్ బడ్జెట్లో ఇంకొంచెం తక్కువ బడ్జెట్లోనే రెడ్మీ వాళ్ళు 32 ఇంచెస్ టీవీ ఉంది. అది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్తో వస్తుంది. సో ఒకవేళ మీరు రెడ్మీలోనే తక్కువ బడ్జెట్లో 32 ఇంచెస్ టీవీ కొనుక్కోవాలనుకుంటే ఆండ్రాయిడ్ టీవీయే తీసుకోండి. నా బెటర్ సజెషన్ అయితే అదనమాట. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ మాత్రం మన ఇండియాలో ఉన్న ఏవైతే స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఉన్నాయో వాటి మీద ఒక ఉక్కు పాదం అంటారు సరే, ఉక్కు పాదం వేయబోతుంది. ఇది మాత్రం మామూలు అప్డేట్ కాదు, చాలా యూస్ఫుల్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన అప్డేటు. సో చాలా కంపెనీలు మన డేటాని వేరే కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి, సెండ్ చేస్తున్నాయి అనేది మనకు ఆల్రెడీ ఇంతకుముందు నుంచి తెలుసు. చాలా యాప్స్ని మన ఇండియాలో బ్యాన్ చేశారు కూడా. అండ్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్లో కూడా చాలా వరకు చేంజెస్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 2-3 కొత్త అప్డేట్స్ చేయబోతుంది. ఇది మాత్రం చాలా 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 యూస్ఫుల్. నేను ప్రతి అన్బాక్సింగ్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా ఉంటాను ఈ పాయింట్. బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చా, చేసుకోవడానికి లేదా. లాస్ట్ 4 years నుంచి మన అన్బాక్సింగ్ వీడియోస్లో ప్రతి వీడియోలో కూడా ఇది మీకు ఈ సెక్యూరిటీ ఫీచర్ గురించి, ఈ ప్రాబ్లం గురించి నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉంటాను. అదే ఈ అప్డేట్ అనమాట. బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇక మీద మీరు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఆ యాప్స్ ఏవైతే ఉంటాయో బ్లోట్వేర్ అప్లికేషన్స్ వాటిని ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారనుకోండి, యూజర్స్ వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి కంప్లీట్గా, కొన్ని డిజబుల్ చేసుకోవడానికి మాత్రమే ఉంటాయి, కొన్ని హైడ్ చేసుకోవడానికి మాత్రమే ఉంటాయి, కానీ అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉండవు. కానీ ఇక మీద మాత్రం కంప్లీట్గా యూజర్ అంటే మనం కొనుక్కున్న వాళ్ళం అన్ఇన్స్టాల్ చేసుకునే క్యాపబిలిటీస్ అయితే ప్రతి కంపెనీ కూడా ఇవ్వాలట. ఇది మాత్రం ఎక్సలెంట్ అండ్ చాలా చాలా యూస్ఫుల్ అప్డేట్ అనమాట మన ఇండియాలో మనం కొనుక్కునే స్మార్ట్ ఫోన్స్కి. ఇక రెండోది, ఏవైతే మీరు సెక్యూరిటీ అప్డేట్లు కానీ సాఫ్ట్వేర్ అప్డేట్లు కానీ ఏదైనా చేస్తుంటే ఆ సాఫ్ట్వేర్ అప్డేట్లు ప్యాకేజెస్ అనేవి గవర్నమెంట్ ముందుగానే, అంటే పబ్లిక్కి రిలీజ్ చేయడానికంటే ముందే స్క్రీనింగ్ చేస్తుంది. దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా వీళ్ళు కొత్తగా యాడ్ చేస్తున్నారా, గవర్నమెంట్ని మభ్యపెట్టి కొత్తగా ఏమైనా యాడ్ చేస్తున్నారు మనకు కనపడకుండా అని చెప్పి స్క్రీనింగ్ చేస్తుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. అంటే గవర్నమెంట్ తీసుకురాబోతున్న చేంజెస్ ఇక మీద అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఇవి ఫాలో అవ్వాలి. వెరీ సూన్ దీని గురించి అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుంది. అండ్ ఎప్పటి నుంచి ఏ ఫోన్లకి మనకు రాబోతుంది అనేది కూడా వెరీ సూన్ మీకు ఒక అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట. ఇది చాలా చాలా యూస్ఫుల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ వాళ్ళు రీసెంట్గానే ఈవెంట్లో OnePlus ప్యాడ్ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఎప్పుడు దీన్ని సేల్లోకి తీసుకొస్తామని చెప్పలేదు కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ లీక్ అయింది. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మన ఇండియాలో ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోవడానికి రెడీగా OnePlus వెబ్సైట్లో రాబోతున్నట్టు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి నథింగ్ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో నథింగ్ ఇయర్ 2ని లాంచ్ చేయబోతున్నారు కదా. ఈ నథింగ్ ఇయర్ 2కి సంబంధించిన అఫీషియల్ మార్కెటింగ్ ఇమేజెస్ అయితే ఉంటుందో అవి అన్నీ కూడా ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో టెక్నికల్ ఫీచర్స్ ఏంటనేది వెరీ సూన్ తెలుస్తుంది. డిజైన్ మాత్రం ఎగ్జాక్ట్గా చూడటానికి దాదాపు ఈక్వల్గా నథింగ్ ఇయర్ 1ని చూసినట్టే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి iQOO వాళ్ళు వెరీ సూన్ గ్లోబల్గా ముందు చైనాలో iQOO Neo 8 సిరీస్ని కూడా లాంచ్ చేయొచ్చు. రీసెంట్గానే iQOO Neo 7 లాంచ్ చేశారు వీళ్ళు. అస్సలు అట్లా ఫాస్ట్గా దూసుకుపోతున్నారు. iQOO Neo 8 సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి, iQOO Neo 8 అలాగే iQOO Neo 8 Pro. Neo 8లోనేమో మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఉంటే Neo 8 Proలోనేమో మీకు Dimensity 9200 5G + 5G ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట.
ఇవి దీంట్లో ఒకటే మన ఇండియాకి వస్తుంది జనరల్గా. మేబీ ఆ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 వేరియంటే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మేబీ మనం మేలో కానీ జూన్లో కానీ చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి ఈరోజు టెక్ న్యూస్. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక రిమైండర్ యాప్ ఉంది, ₹255 ఫ్రీగా ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.